పేరు ధనలక్ష్మి అండి. నేను అభయప్రద స్కూల్ 2012లో స్థాపించడం జరిగింది. డిజేబుల్ పిల్లల కోసం. ఈ స్కూల్‌లో డెఫ్ ఉంటారు, మైల్డ్ కేటగిరీ ఎంఆర్ చిల్డ్రన్స్ గూడా ఉంటారు. అందరికీ మేము ఇండివిడ్యువల్‌గా ఎడ్యుకేషన్ ఇస్తున్నాము. అయితే ఇది నేను స్థాపించడానికంటే ముందు ఆహ్, ఈ చాలా స్కూల్స్‌లల్లో గూడా నేను టీచర్‌గా చేశాను. 2000 నుంచి నాకు ఇందులో ఎక్స్‌పీరియన్స్ ఉన్నది. సో, దీనికంటే ముందు మాది నల్గొండ జిల్లా మిర్యాలగూడెము. అక్కడ డిగ్రీ అయిపోయిన తర్వాత మా తమ్ముడు హైదరాబాద్‌కు పంపించాడు ఫర్దర్ స్టడీస్ కోసము. ఈ కోర్స్ చేసి ఇందులో టీచర్‌గా చేయడం జరిగింది. ఆహ్, ఈ ఇందులోకి వచ్చిన తర్వాతనే నాకు తెలిసింది అంటే ఇన్ని రకాల పిల్లలు నార్మల్ పిల్లలకు ఎవరైనా గూడా మనము ఎడ్యుకేషన్ అనేది ఇయ్యొచ్చు గానీ, ఇటువంటి పిల్లలకు ఇస్తే వాళ్ళకు తల్లిదండ్రులకు ఎంతో మనం మేలు చేసినట్టుగా ఉంటుంది. సో, ఈ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఏందంటే ఈళ్ళు డెఫ్ మాటలు రావు కదా! మా పిల్లలు స్కూల్‌కి వెళ్లి ఏం చదువుతారు? ఏం జేస్తారు? జాబ్స్ వస్తాయా? ఇంకా ఎప్పుడు గూడా మేమే వాళ్ళని చూసుకోవాలనే ఆలోచనలో ఉంటారు వాళ్ళు. కానీ మేము ఏంది అంటే ఈ పిల్లలకు 10థ్ క్లాస్ వరకు చదివిపిచ్చి, లేదంటే ఎంత వరకు చదువుకుంటారో వాళ్ళకు చదివిపిచ్చి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా మేము చేస్తాము. చాలా మంది పిల్లలకు మేము ఆఫ్టర్ 10థ్ తర్వాత ఇంటర్ ఎగ్జామ్స్ కూడా రాపిచ్చాము. ఆ తర్వాత కూడా కొన్ని జాబ్స్ చెప్పాము. వాళ్ళు కూడా ఇప్పుడు జాబ్స్ చేసుకుంటున్నారు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఒక 4 డబ్బులు సంపాదించుకుంటున్నారు. అది వాళ్ళకు చాలా హ్యాపీగా ఉంటుంది వాళ్ళ పేరెంట్స్‌కి. మనము వీళ్ళకు ఏం రాదులే అని మనం అనుకుంటే అది కాదు. మనం పేరెంట్స్‌కి ఈ పిల్లల గురించి పేరెంట్స్‌కి మనం కొంచెము చెప్పాలి. ఎట్లా ఉంటుంది? ఏంటి? ఇది ఇక్కడ మనం కష్టపడతాము. అక్కడ గూడా పేరెంట్స్ గూడా ఈ పిల్లల గురించి కొంచెం కష్టపడాలి. సో, ఆ విధంగా ఏమవుతుందంటే ఆ పిల్లలు ఆహ్, ఫ్యూచర్‌లో ఏదైనా గూడా సాధించడానికి అవకాశం ఉన్నది. జనరల్‌గా నా ఇంటెన్షన్ ఏందంటే ఈ పిల్లలకి మనము నార్మల్ స్కూల్‌కి కొన్ని సంవత్సరాలు ఒక 4, 5 ఇయర్స్ ఈ స్కూల్‌కి వచ్చిన తర్వాత నెక్స్ట్ నార్మల్ స్కూల్‌కి పంపించాలి అనే ఉద్దేశంతోటే నేను టార్గెట్ పెట్టుకున్నాను. కాబట్టి ఎంత మైండ్‌లో ఉన్న పిల్లల్ని మనం తీసుకొని వాళ్ళకు ఒక 5 ఇయర్స్, 6 ఇయర్స్ వరకు అవసరం ఉంటే ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చేసి నార్మల్ స్కూల్‌కి పంపిస్తాము. ఆ విధంగా గూడా కొంతమంది పిల్లల్ని మేము నార్మల్ స్కూల్‌కి పంపించడం జరిగింది. నార్మల్ స్కూల్‌లో అయితే ఏ విధంగా అయితే అన్ని ప్రోగ్రామ్స్ చేస్తారో ఇక్కడ గూడా మేము అన్ని ప్రోగ్రామ్స్ చేస్తాము. ఆహ్, ఈళ్ళకింకా వాటితో పాటుగా అన్ని ఫెస్టివల్స్ ఇక్కడ మేము చేపిస్తాము. రాఖీ మేకింగ్ చేపిస్తాము. వాటితో పాటుగా ఇంకా వీళ్ళకు ఇంటర్నేషనల్ డిజేబుల్ డే ఉంటుంది. అది రవీంద్ర భారతిలో ప్రతి సంవత్సరము వీళ్ళకు ప్రోగ్రామ్స్ చేపిస్తాము. మళ్ళీ ఎవ్రీ ఇయర్ చిల్డ్రన్స్ డే ఈ గేమ్స్ గూడా చేపిస్తాము. నాకు 2019లో మా స్కూల్‌కి బెస్ట్ ఎన్‌జీఓ అవార్డు కలెక్టరేట్ ఆఫీస్ నుంచి రావడం జరిగింది. అంటే అవార్డ్స్ కోసం మనం ఏం చెయ్యట్లేము గానీ, ఎంత సాధ్యమైతే అంత వరకు ఈ పిల్లలకు వాళ్ళంతట వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి అనే ఉద్దేశంతోటే మనము ఎక్కువ ఫోకస్ తోటి చేయడం జరుగుతుంది. టీచర్స్ గూడా అదే ఫోకస్ తోటి వాళ్ళకు అన్ని విద్యలు నేర్పియడము, అన్నిట్లో గేమ్స్ అయితుంది, డాన్స్ అయితుంది, యోగా అయితుంది అన్నీ కూడా మేము వీళ్ళకు నేర్పించడం జరుగుతుంది. పేరెంట్స్ ఫస్ట్ వాళ్ళు ఇటువంటి స్కూల్‌లో జాయిన్ చేయాలంటే వాళ్ళకు చాలా ఇదిగా ఉంటదండి. మా పిల్లలు ఇటువంటి స్కూల్‌లో చదువుతున్నారు. వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారో అనే ఉద్దేశంతోటి చాలా వరకు అలా ఆలోచిస్తారు. కానీ మనం నార్మల్ స్కూల్‌లో ఏస్తే అందులో ఎలా ఉంటుందంటే అందరితో కలిపి పిల్లల్ని కూర్చోబెట్టి చదివించినప్పుడు ఈ అబ్బాయి ఒక్కడికి ఇండివిడ్యువల్‌గా స్పెషల్‌గా చెప్పరు కాబట్టి ఆ బాబు నేర్చుకోలేడు. అదే మనము స్పెషల్‌గా నేర్పిస్తాం కాబట్టి ఇక్కడ అన్ని నేర్చుకోగలుగుతారు. ఇక్కడ ఒక 4, 5 ఇయర్స్ ఉంచేసి స్పెషల్ స్కూల్‌లో తర్వాత నార్మల్ స్కూల్‌లో పంపించిండ్రనుకోండి అక్కడ ఇంప్రూవ్ అవుతది. అట్లా ఆ విధంగా నార్మల్ స్కూల్ నుంచి నా దగ్గరకొచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మా బాబు ఇన్ని సంవత్సరాల సంధి ఈ పలానా స్కూల్‌కి వెళ్తున్నాడు. ఏం రాలేదు. ఏబీసీడీలు గూడా రాలేదు. ఏవి గూడా రాలేదు. మేడము మా హస్బెండ్ ఏమో ఇక్కడికి స్పెషల్ స్కూల్స్‌కి పంపించాలి అంటే ఇష్టపడతలేడు. మరి మేమేం చేయాలని చాలా మంది పేరెంట్స్ గూడా ఏడ్చిన సందర్భాలున్నాయి. అలాంటి పిల్లవాడు ఇక్కడ 10థ్ క్లాస్ అయిపోయి, ఇంటర్ అయిపోయి, ఇప్పుడు ప్రెజెంట్ జాబ్ చేసుకుంటున్నాడు. వాళ్ళకైతే చాలా హ్యాపీ. అంటే చాలా చాలా సంతోషంగా ఉంటుంది. అంటే స్టార్టింగ్‌లో పేరెంట్స్ ఏందంటే, మా పిల్లల్ని అటువంటి స్కూల్‌కి పంపిస్తే ఎలా ఉంటాడో మా బాబుని అందరూ చులకనగా చూస్తారేమో, సమాజంలో చులకనగా చూస్తారేమో అని అనుకుంటారు కానీ పిల్లవాడికి మీరు ఆహ్, ఏంటి అంటే ఇచ్చేది ఏమైనా ఉందంటే ఇటువంటి స్పెషల్ స్కూల్‌లో జాయిన్ చేసి, తర్వాతకి మీరు కావాలనుకుంటే మంచిగా అయిన తర్వాత నార్మల్ స్కూల్‌కి
స్కూల్కైనా పంపించండి. ఎక్కువ సంవత్సరాలు నార్మల్ స్కూల్లో ఉండి ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కనీసం ఏబిసిడీలు కూడా రాకుండా ఉంటాయి. ఆ టైంలో ఆ బాబుని పెద్దగా అవుతాడు, 10 ఇయర్స్ వస్తాయి, 11 ఇయర్స్ వస్తాయి. అప్పుడు ఆ బాబుని ఇక్కడ తీసుకొచ్చి ఇంప్రూవ్ చేయాలంటే కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. అదొక్కటి నేను పేరెంట్స్ కు చెప్పదలుచుకున్నానండి. ఇక్కడ మాకు చిన్నప్పటి నుంచి 2012 నుంచి ఇప్పటి వరకు కూడా పిల్లలు చాలా వరకు చాలా ఇంప్రూవ్ అయ్యిండ్రు. మేము ఈ పిల్లలకు ఆఫ్టర్ ఈ ఎడ్యుకేషన్ తర్వాత వాళ్ళకు ఏదైనా వాళ్ళకు నచ్చిన దాంట్లో కూడా వాళ్ళు జాబ్ తెచ్చుకోవడము. మా దగ్గర కూడా చాలా మంది వస్తుంటారు, ఇలాంటి పిల్లల కోసం మేము జాబ్స్ ఇస్తాము, మీరు ఎవరైనా ఉంటే చెప్పండి అంటే ఆ కాంటాక్ట్ నెంబర్స్ మేము పేరెంట్స్ కి ఇస్తాము. పేరెంట్స్ కూడా తీసుకెళ్లి వాళ్ళని మంచిగా జాబ్ లో జాయిన్ చేస్తారు. సో దీనివల్ల పిల్లల వరకు అయితే చాలా వరకు అయితే పేరెంట్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ మాకు ఈ స్కూల్ రన్ చేయడం అనేది చాలా ఇబ్బందిగా ఉన్నది. ఎందుకంటే చాలా వరకు మాకు వచ్చే పిల్లలు పూర్ పిల్లలు ఉంటారు, వాళ్ళు ఎక్కువ డొనేషన్స్ ఇవ్వలేరు. మేము డొనేషన్స్ కోసము బయట ఇండివిజువల్ డొనేషన్స్ అవన్నీ మేము బయట అడుగుతా ఉంటాము. టీచర్స్ సాలరీస్, ఎందుకంటే మా దగ్గర ఉన్న టీచర్స్ అందరూ కూడా మళ్ళీ క్వాలిఫైడ్ స్పెషల్ బీఈడి చేసిన క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు, స్పీచ్ థెరపీ టీచరు. ఇంతమందికి మనము సాలరీస్, రెంటెడ్ బిల్డింగ్ ఇది, ఇవన్నీ ఇవ్వాలంటే కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ నుంచి కూడా మాకు ఎటువంటి సపోర్ట్ లేదు. బిల్డింగ్ కూడా చిన్నగా ఉన్నది. ఆ బిల్డింగ్ కూడా రెంట్ కూడా మాకు చాలా వెతకాల్సి వస్తుంది. ఒకసారి వీళ్ళు రెంట్ వాళ్ళు ఖాళీ చేయమని అన్నప్పుడు మళ్ళీ మాకు రెంట్ కూడా దొరకదు. కమర్షియల్ గా వెళ్ళాలంటే కూడా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మేము ఏదో ఒక విధంగా మేము వెళ్తున్నాం, కానీ మాకు కూడా ఎవరైనా సహాయం చేస్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. మా అభయప్రద స్కూల్ వచ్చేసి నాచారం రాఘవేంద్ర నగర్ లో ఉన్నది. నా మొబైల్ నెంబరు 9949494809 అండి. మాది మెయిల్ ఐడి abhayapradha@gmail.com ఉంది. అభయప్రద ఇన్స్టాగ్రామ్ ఉన్నది, అభయప్రద మన ఫేస్బుక్ ఉన్నది, అభయప్రద వెబ్సైట్ www.abhayapradha.org.